ఓజీ హవా నడుస్తుంది, ఎక్కడ చూసినా ఓజీ 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 అని చెప్పేసి. ఆ, ఓజీలోకి మీకు ఎలా ఎంట్రీ వచ్చింది సార్ ఫస్ట్? సో ఓజీలోకి నాకు అవకాశం ఎలా వచ్చిందంటే ఒకరోజు మన సుజిత్ గారు ఆయన నాకు ఫోన్ చేసి ఒక హుక్ లైన్ రాయమని అడిగారు అనమాట. ఓకే. సో రాయమని అడిగితే నేను ఆ రోజు రాత్రి కూర్చొని ఒక 28 హుక్ లైన్స్ రాసి పంపించాను ఒక రోజులో ఒక రోజులో 28 హుక్ లైన్స్. సో ఆయనకి అప్రోచ్ నచ్చింది. వాటిల్లోంచి అయితే ఇప్పుడున్న వాటిలో ఏది లేదు, కానీ ఆయనకి ఆ ఎంతూజియాజం నచ్చింది. అంటే మనం చెప్పగానే అవతల మనిషి రియాక్ట్ అయ్యి ఇమ్మీడియట్గా మన కోసం చేసి పెట్టి 28 వెర్షన్స్ ఇచ్చాడు కదా అనే ఒక పాయింట్ కోసం. కరెక్ట్, అది నచ్చింది. ఆ తర్వాత ఫర్దర్గా కొంచెం కంటెంట్ చెప్పడం, దాని ప్రకారం చేయడం జరిగింది అనమాట. అలా నేను ఎంటర్ అయ్యాను. అలా తర్వాత తమన్ గారిని కలిసాము. తమన్ గారిని కలిసిన తర్వాత ఆయన కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. ఆ రకంగా చేసాం అనమాట పాటని. తమన్ గారితో కూడా ఫస్ట్ టైం పరిచయం అప్పుడు? తమన్ గారితో ఇదే ఫస్ట్ టైం నేను ఆయనతో పనిచేయడం. ఓ, చాలా మంచి ఎక్స్పీరియన్స్. మొదటిసారే మీకు పవన్ కళ్యాణ్ గారితో పనిచేసే అంత పరిచయం రావటం పెద్ద విషయం నిజంగా. అంటే నేను చాలా కాలంగా ఈ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా. దాదాపు ఒక 15 ఏళ్ళుగా చూస్తున్నా ఈ అవకాశం కోసం. అప్పటి నుంచి ఉన్నారా సార్ ఇండస్ట్రీలో మీరు? అంటే నేను నా మొదటి సినిమా నేను 2012లో రాశాను. ఓకే. తర్వాత ఇంకో 2 సినిమాలు రాసి 13లో నేను యూఎస్ వెళ్ళాను. ఓకే. సో అలా ఒక 5 ఏళ్ళు అక్కడికి వెళ్ళిపోవడం, దానివల్ల మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. కాకపోతే నాకు మొదట రిలీజ్ అయింది 2012, అంటే రాయడం 2010 ఆ టైం నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను.